గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి మీద అవాకులు చవాకులు చేస్తే సహించేది లేదని గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్లు అన్నారు. గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి గజ్వేల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ మాట్లాడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి మీద నిన్న గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఏ అర్హతతో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇంద్రమైన్ల నిర్మాణానికి కొబ్బరికాయలు కొడుతున్నారని అర్థం లేని మాటలు అనడం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీ నేత ఎంపీగా ఉంటే గజ్వేల్ కు ఏమి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. అందుబాటులో ఉంటూ ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిని విమర్శించే నైతిక హక్కు బీజేపీ నాయకులకు లేదని, మళ్లీ నర్సారెడ్డి మీద విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి సర్కార్ అనేక సంక్షేమ పథకాలను గజ్వేల్లో కూడా నిర్వహించడం జరుగుతుంది. ఒక ప్రతిపక్ష నాయకుడి నియోజకవర్గాన్ని కూడా చూడకుండా ఈరోజు గజ్వేల్ నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లను శాంక్షన్ చేయడం జరిగింది. మా ప్రజలు ఓటు వేసి గెలిపించిన ఎమ్మెల్యే ఆచూకీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మా నాయకుడు నరసన్న గారు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ప్రజలతో మమేకమవుతూ ప్రజల కోసం పనిచేస్తుంటే ఈరోజు పనికి మాలిన ప్రతిపక్షాలు ఏదంటే వాళ్ళ నాయకుడు రోడ్ మీదకి రాడు, ఆ ఎంపీ కనబడాడు, ఎమ్మెల్యే కనబడాడు, ప్రజలలో తిరుగుతున్నటువంటి నర్సారెడ్డి గారిని ఏదో అవాకులు చివాకులు పెళ్తూ తమ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. నిజంగా వాళ్ళ చిత్తశుద్ధి ఉంటే మీ ఎమ్మెల్యేను ఎంపీని పబ్లిక్లో తింపండి, గజ్వేల్ సమస్యలపై వాళ్ళతో పోరాటం చేయండి. ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ, ఎంపీ బీజేపీ ఆయన వాళ్ళు ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదు. గజ్వేల్ ఎన్నో సమస్యలు నెలకొని ఉంటే ఈరోజు ఓడిపోయిన మా అన్న ఈరోజు అధికారులతో కానీ ప్రభుత్వ పెద్దలతో కొట్లాడి ఈరోజు సమస్యల పరిష్కార దిశగా ముందుకు సాగుతుంటే వీళ్ళు ప్రజలకు సేవ చేస్తుంటే తట్టుకోలేక ఓర్వలేకపోతున్నారు. ప్రజలకు వీళ్ళు సేవ చేసే ఆలోచన లేదు. ఎవరైనా చేస్తే కూడా వాళ్ళను కాల్పట్టి లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఈ గజ్వేల్ ప్రజలు గమనించి ఇలాంటి ప్రతిపక్ష నాయకులకు తగిన బుద్ధి చెప్పాలని సందర్భంగా మనవి చేస్తున్నాను.